హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్‌లో బఠానీ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా నేను 1/4 కిలో పచ్చి బఠానీలైతే తీసుకున్నానండి. చూడ్డానికి చిక్కుడుకాయల్లాగే ఉంటాయండి ఇవి కూడా. తొక్క వలుచుకొని లోపలున్న బఠానీలను బౌల్‌లో వేసుకోవాలి. ఒలుచుకున్న ఈ బఠానీ గింజలన్నిటిని నీటిలో వేసి కడిగి బౌల్‌లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి 2 నిమిషాలైతే బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు టమాటా ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు బఠానీని కూడా వేసి బాగా వేయించుకోవాలి. చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ బఠానీలు రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. బఠానీ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. బఠానీలు ఏదో కాలక్షేపం కోసం తింటా ఉంటారనుకుంటారు చాలామంది. కానీ అవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. పచ్చి బఠానీల్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ బఠానీ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని కర్రీలో వేయండి. పచ్చి బఠానీలు రుచికరంగా ఉండడమే కాకుండా విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్ ఉండడం వల్ల కడుపు నిండినట్టుగా ఉండి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కర్రీ అయితే దగ్గరకు అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి 2 నిమిషాలు వేగనిచ్చి కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు అయితే వేగనివ్వండి. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో అయితే వేసేసుకుందామా? ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.